అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఇక ఆయన వాక్యాన్ని మనం ధ్యానించడం కొరకై ప్రభు వచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని వినండి, జాగ్రత్త పడుతూ రండి. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ రండి, పరిస్థితులను గమనిస్తూ రండి. ఆది కాండము 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండి. దేవుడు నోవతో సమస్త శరీర మూలంగా బలాత్కారంగా నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగా వారిని వారితో కూడా నాశనం చేతున్నాం. చాలు చదవని లేఖన భాగాన్ని బట్టి ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్న మాట జరిగిపోయింది, గతంలో జరిగిపోయింది. ఇది తిరిగి ప్రభు వచ్చేటప్పుడు కూడా ఇలాంటి విషయం వస్తుందని చెప్పాడు. అందుకని విషయాన్ని మరి చెప్తుంటున్నాను. మరి ఈ యొక్క నేను రాక ముందు దేశ పరిస్థితులు ఎలాగ ఉంటాయి, ప్రపంచ పరిస్థితులు ఎలాగ ఉంటాయి, ప్రజలు ఎలాగా ఉంటారు, మరి తల్లిదండ్రులు ఎలాగ ఉంటారు, బిడ్డలు ఎలాగా ఉంటారు, కుటుంబాలు ఎలాగా ఉంటాయి, మరి దైవ సేవకులు ఎలాగా ఉంటారు, ఇలాగ అనేక విషయాల గురించి ప్రభు ఈ మాట చెప్తూ వచ్చాడు. ఇప్పుడుకున్న మాట ఏంటంటే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను అంటున్నాడు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోవడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో భూలోకము చెడిపోయిందంటే దేవుడు ఆకాశం చూస్తున్నాడు. ఆకాశం చూస్తున్నప్పుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చూస్తున్నాడు. నన్ను కూడా చూస్తాడు, యవనస్తులను చూస్తాడు, పెద్దవారిని చిన్నవారిని చూస్తాడు, మరి మత సంబంధమైన వారిని చూస్తాడు, మరి రాజకీయ సంబంధమైన వారిని చూస్తాడు. ప్రపంచంలో ఉన్నటువంటి 4 భాగాలు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజలందరినీ చూస్తాడు. అప్పుడు చూసినప్పుడు ఆయన దృష్టిలో ఎలాగ ఉందంటే అది చెడిపోయి ఉన్నది, అది బలాత్కారంగా ఉన్నది. కాబట్టి ఇది ఎప్పుడో జరగలా నోవా కాలంలో జరిగింది, దాదాపు 5,000 సంవత్సరాల కిందట. తిరిగి ప్రభు ఏమన్నాడంటే నా రాకడ ముందు తిరిగి ప్రపంచం ఈ రీతిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేను వస్తాను అని చెప్పాడు. ఆ టైంలో సంఘం ఎత్తబడుతుంది అని చెప్పాడు. సిద్ధపడిన వారిని నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే ఇంటర్నెట్ మనం అందరము కూడా మరి ఈరోజు భూలోక పరిస్థితి ఎలాగ ఉన్నది? బలాత్కారం కాదా? ఎక్కడ చూసినా బలాత్కారమే. నీతి న్యాయం అనేది ఏ కోశాన లేదు. అవినీతి అక్రమము పెరిగిపోయింది. బలాత్కారం అనేటటువంటిది గృహాల్లో జరుగుతున్నది. బలాత్కారం అనేది వాళ్ళు చేసే పనిలో ఆఫీసులో జరుగుతున్నది. బలాత్కారం అనేది అనేక స్థలాల్లో జరుగుతుంటున్నది. ఈనాడు స్త్రీలు వారి ధర్మాన్ని మర్చిపోయినారు, పురుషులు వారి ధర్మాన్ని మర్చిపోయినారు, యవనస్తులు వారి ధర్మాన్ని మర్చిపోయినారు, పెద్దవారు వృద్ధులుగా ఉన్నటువంటి వారు వారి ధర్మాలు కూడా మర్చిపోయినారు. కాబట్టి పిల్లలారా, దేవుడు భూలోకాన్ని చూస్తున్నప్పుడు అది చెడిపోయినదిగా కనబడుతుంటున్నది, బలాత్కారంతో నింపబడిందిగా కనబడుతుంటున్నది. అందుకని ఎక్కడ చూసినా కూడా మానవంగాలు, ఎక్కడ చూసినా కూడా హత్యలు, ఎక్కడ చూసినా కూడా ద్వేషము, ఎక్కడ చూసినా కూడా అసూయ, పగ. ఏ రాష్ట్రమైనా నెమ్మదిగా ఉన్నదా? ఏ దేశమైనా నెమ్మదిగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. వాడు చూస్తే ఇశ్రాయేలు యుద్ధం జరుగుతూనే ఉంది. వందలాది వేలాది ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇటు ఎక్కడ నెమ్మది లేనే లేదు. మన దేశంలో మత కలహాలు వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో సొంత ప్రజలను ద్వేషించుకుంటున్నారు, సొంత భాష వారిని ద్వేషించుకుంటున్నారు. మరి ఒక రాష్ట్రం అని చెప్పుకునే మనము ద్వేషాలతో ఎంత విషంతో నింపుకొని ఉంటున్నాము. ప్రియమైన సోదరుడా, ఎవనా కాదో ఒక్కసారి ఆలోచించేసుకోరండి. దేవుడు భూలోకాన్ని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, యవనస్తులు చూస్తున్నారు, పెద్దలను చూస్తున్నారు, చిన్నలు చూస్తున్నారు, స్త్రీలు చూస్తున్నారు, పురుషులు చూస్తున్నారు, రాజకీయ నాయకులు చూస్తున్నారు, మత నాయకులను చూస్తుంటున్నారు, సైంటిస్టులను చూస్తుంటున్నారు. అందరినీ చూస్తూనే ఉన్నాడు ఆయన. చూసేటటువంటి దేవుడు ఆయన. అందుకని ఆయన అంటాడు, నా సన్నిధిని వారు చెడిపోయినారు, వారు బలాత్కారంతో నింపబడ్డారు, ఇక నేను ఓర్చుకోలేను.
వారి అంతం వచ్చున్నది, నేను భూలోకాన్ని నాశనం చేస్తాను. నోహో, ఈ తరం వారిలో నీవు నీతిమంతుడుగా కనబడ్డాడు కాబట్టి నిన్ను నీ కుటుంబం మాత్రమే రక్షిస్తాను అని చెప్పాడు. ప్రియమైన సోదరులారా, ఇలాంటి యొక్క స్థితిలో మనం ఉండలేదా ఈ రోజున? ఈ తరంలో మనం లేమా? ఈ తరంలో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి ఆడపిల్లలను చూడండి ఎలాగా ఉంటున్నారు, మగపిల్లలను చూడండి ఎలాగా ఉంటున్నారు. వారి వేషాలు, వారి భాషలు, వారు చేసినటువంటి పనులు, వారి స్నేహాలు, వారు ఎలాగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. వీటన్నిటి బట్టి ఏం జరుగుతుందంటే చెడిపోతున్నారు అందరూ కూడా. ఆఖరికి మత సంబంధమైనటువంటి వారు, దైవ సేవకులు అనుకునేవారు, పాస్టర్స్ అనుకునేవారు కూడా సులాభం కొరకై, స్వార్థం కొరకై వాక్యాన్ని మార్చివేసి వారికి అనుకూలంగా చెప్పుకుంటూ ధనాశకు లోబడిపోయి ఎంతో భయంకరమైనటువంటి పాపులారిటీ కొరకై చేరానటువంటి కార్యాలు చేస్తూ వందలాది వేలాది ప్రజలకు రక్షణ లేకుండా చేస్తూ ఉంటున్నారు. అయ్యో, ఎటువంటి పరిస్థితిలోకి వచ్చాం ఒకసారి ఆలోచించండి. భూలోకము చెడిపోయినది. ఈ రోజున ఏడు చూసినా కూడా నెమ్మది లేదు. అమెరికా చూడండి ఎలాంటి యొక్క స్థితులు వస్తున్నాయి. అక్కడ వారందరూ పంపిస్తున్నారు, విదేశాలందరూ కూడా. మరి ఏంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు? మరి గల్ఫ్ కంట్రీస్లో చూడండి, అక్కడి నుంచి అనేకులు పంపిస్తున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏమిటి పరిస్థితి అంతా కూడా? ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దీనంతటి కారణం ఎవరు? మనము కాదు ప్రియులారా. మన వెనుక ఒక శక్తి పనిచేస్తున్నది. అదే శైతాను శక్తి, అదే దురాత్మల యొక్క శక్తి, అదే దుష్టాత్మల యొక్క శక్తి. ఆ శక్తిని తెలుసుకోలేనటువంటి యవనస్తులు మతం పేరిట ద్వేషాలతో ఉంటుంది, మతం పేరిట దూషించుకుంటున్నారు, మతాల పేరిట ద్వేషించుకుంటున్నారు, మతాల పేరిట కొట్టుకుంటున్నారు, మతాల పేరిట చంపుకుంటున్నారు. అది కాదు, కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచన చేసుకోనండి. దేవుడు అన్నీ చూస్తూ ఉంటున్నాడు. ఏ మతము కొరకై నువ్వు పోరాడాలనుకుంటున్నావో దేవునికి కోపం వస్తే ఏమైపోతాం మనం? కనబడం అసలు ఈ లోకంలో కనబడపోగా నరకములో, భయంకరమైన నరకములు, అగ్నిగుండంలో కాలాలు. కొంతమంది అంటారు నరకం లేదని అంటున్నారు. వాళ్ళ మాటలు మనం నమ్మే మోసపోయినావు. నువ్వు అబద్ధం చెప్తే మంచి స్థలానికి పోతావా, దొంగతనం చేస్తే మంచి స్థలానికి పోతావా, వ్యభిచారం చేస్తే మంచి స్థలానికి పోతావా, చేయరనేటువంటి యొక్క దుష్టకార్యాలు చేసుకుంటే నువ్వు ఎక్కడ పోతావు? వాళ్ళ మాటలని నరకం లేదు, పరలోకం లేదు, బైబిల్ తప్పు, అది తప్పు, ఇది తప్పు అని అనుకుంటూ నీ పాప జీవితంలో జీవిస్తున్నావు. త్రాగుడుగాను, జోదగాడుగాను, వ్యభిచారంగా జీవిస్తుంటున్నావు. భయం లేకుండా జీవిస్తూ ఉంటున్నావు. వాళ్ళ మాట చెప్పి వీళ్ళ మాట చెప్పేసి ఈ జన్మ ఉంది, ఆ జన్మ ఉందని చెప్పేసి ఎంతకాలం వాళ్ళు మోసపోవడం అంటారు. చదువుకోలేదా మీరు? చదువులేదా? ఒకసారి ఆలోచన చేసుకోరండి. ఏది సత్యమా, ఏది యథార్థత తెలుసుకోండి. నా ప్రియమైన సోదరులారా, ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే భూలోకం పరిస్థితి చూస్తే దుఃఖమే మనకు. ఇప్పుడు ఏం సంభవించబోతుందో తెలియదు. అందుకనే దేవుడే అంటున్నాడు, నా సన్నిధి వారి అంతం వచ్చిందని అన్నాడు. ఆయన కోపం వస్తే తట్టుకోగలమా? ఆయన కోపం వస్తే ఎవరు తట్టుకోగలరు? ఇది నా దేశము, నా దేశము, నా దేశం అని పోరాడేవాడు తట్టుకోగలుగుతాడు. ఆయన కోపం వస్తే ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. మట్టిలో పుట్టావు, మట్టిలోకి వెళ్ళిపోతావు. ఆ సంగతి మర్చిపోతున్నావు. పాపం చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, మోసాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, త్రాగుడు, జూదము, సినిమాలు, పేకాట, ఇవన్నీ చేసుకుంటూ నేను దేవుని నమ్ముకున్నాను, నేను చర్చికి పోతున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను బోధిస్తున్నానంటే సరిపోతుందా? అందుకనే చెప్తున్నాడు, ఈ తరము వారిలో నీవు నీతిమంతుడిగా కనబడ్డావు నోహో. కాబట్టి నా సోదరులారా, ఈ తరం వారిలో ఒక్కరు చాలు. నీవే ఉండొచ్చు. వాక్యం వినేటటువంటి నీవు ఒక నీతిమంతుడు ఉండడానికి ప్రయత్నం చేయి. ఒక నీతిమంతుడిగా జీవించు, యథార్థంగా జీవించు, భక్తిగా జీవించు. పాపాలు ఒప్పుకో, పాపాన్ని విడిచిపెట్టు, చెడు గుణాలను విడిచిపెట్టేసు. బలత్కారంగా ఏది పట్టుకొని రాగాకు, బలత్కారమైన పనులు ఏమి చేయగాకు. భయంకరమైనటువంటి శిక్ష ఇస్తాడు దేవుడు. అందుకని నేను రాకమునుపు, నా సంఘం ఎత్తబడమునుపు నోహు దినాలు జరిగినట్లు మనుష్య కుమారుని యొక్క దినాల్లో జరుగును అనేటటువంటి విషయము లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో రాయలేదా? రాస్తూ వచ్చాడు.
కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎప్పుడైనా ప్రభు రావచ్చు, లేక ఎప్పుడైనా మన సంఘం ఎత్తబడవచ్చు. ఈరోజు పరిస్థితులు అలాగ ఉన్నాయి కాబట్టి సిద్ధపడి ఉండండి, ప్రభు కొరకై సిద్ధపడి ఉండండి. అందుకనే ప్రభు చెప్తున్నా, ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఏదైనా చేయమనుపు వార్నింగ్ ఇస్తాడు తన సేవకుల ద్వారా. గుర్తించుకోండి, మేమేదో తమాషాగా చెప్పేవాళ్ళం కాదు, ఆయన సేవకులం కాబట్టి చెప్తున్నాము. అది మా బాధ్యత. చెప్పకపోతే వచ్చినటువంటి ప్రమాదం అందరికీ ఉంటుంది. మా బాధ్యత ప్రకారం మేము చెప్తున్నాము. ప్రమాదమైన పరిస్థితులు భూలోకంలో ఉంటున్నాయి, బలాత్కారంతో నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అనేకమైన యాక్సిడెంటు, ట్రైన్స్ యాక్సిడెంట్స్, బస్సుల యాక్సిడెంటు, అనేక విధాలుగా యవనస్తులు చనిపోతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది నిరుద్యోగులు అయిపోతుంటున్నారు. నిరుద్యోగులు అయిపోయిన కారణం చేత వారు భయంకరమైనటువంటి యొక్క జీవితానికి అలవడిపోతుంటున్నారు, రౌడీలుగా మారిపోతున్నారు. డబ్బు సంపాదించుకునే దాని కొరకై రకరకాలైనటువంటి దుష్ట మార్గాల్లో వెళ్ళిపోతుంటున్నారు. మేము దేశం కొరకై, ధర్మం కొరకై, దాని కొరకై, దీని కొరకై చెప్పుకుంటూ పాపంలోనే జీవిస్తుంటున్నారు. వారినెవరికి వారిని ఖండించరు, వారికి బుద్ధి చెప్పరు, పాపాన్ని విడమని చెప్పరు. నువ్వు చనిపోతే ఇంకో జన్మెత్తుతావని చెప్తారు. జన్మ లేదు, ఏమి లేదు. పాపం చేసేవా నరకగుండమే. పాపాన్ని ఒప్పుకో. నీ కొరకై ప్రాణం పెట్టిన ప్రభువు యేసు క్రీస్తు వారిని అంగీకరించు. నీ జీవితంలో శాంతి సమాధానం వస్తుంది. కాదనుకున్నావా అగ్నిగుణం అని గుర్తించుకో. ఈ మాటలు బట్టి అనుకున్నావా అగ్నిగుణం అని ఆనాడు నువ్వు తెలుసుకుంటావు. ఒక దొంగతనమో చేసినాడు, హత్య చేసినాడు, జైలుకి వెళ్ళటంలాగిన అలాంటప్పుడు ఇంతగా దొంగతనాలు, ఇంతగా మోసాలు, ఇంతగా పాపాలు చేసినటువంటి వాడు పరలోకానికి వెళ్తాడా, స్వర్గానికి వెళ్తాడా, మరొక జన్మానికి వెళ్తాడా? అలాంటి మాటలు నమ్మవద్దు. ప్రభుని నమ్మండి, జీవితాలు మార్చుకోండి, నమ్మకార్థమైన క్రైస్తవ జీవితాన్ని వెలుపట్టుకోండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, శాంతి సమాధానాలు ఇస్తాడు. అందుకని ఈ మాటలు చెప్తున్నా. ప్రతి ఒక్కరు విన్న వారందరూ కూడా, మీ ఇంట్లో వారందరూ ప్రభు దగ్గరికి రండి, పాపాలు ఒప్పుకోనండి. అయ్యా నేను పాపినని అడిగితే క్షమాపణ దొరుకుతుంది. పరిశుద్ధంగా జీవించండి, అప్పుడు పరలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు అర్థం చేసుకున్న మీరు అందరూ కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూరండి. మనం సిద్ధంగా ఉండాలి, అనేకులకు సత్యం చెప్తూ రావాలి. ప్రభు మీకు సహాయపడును గాక. ఆమేన్.